వస్తుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి ఒక వరప్రధానిగా ఉండాలి. సాగునీరు కానీ లేకపోతే తాగునీరు కానీ లేకపోతే మిగతా పరిశ్రమలకు కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వడం కోసము వచ్చే 100 ఏళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్ళ కోసం ఎక్కడ తనలాడొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని చేపట్టారు. చాలా రికార్డు కాలంలో దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాం. చివరి సూర్యాపేట వరకు కూడా ఈ ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చింది. రాష్ట్రంలో ఒక మంచి ఎకోసిస్టమ్ తయారు చేసినారు. ఇవాళ ఆ మొత్తం ప్రాజెక్టులో ప్యాకేజీలో కాంగ్రెస్ ఏదైతే ఇవాళ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉందో ఆ అపోహలను ప్రజలను మభ్యపెట్టే విధానాన్ని పూర్తిగా పటాపంచలు చేసే విధంగా వాస్తవాలు తెలంగాణ ప్రజానికానికి మరొకసారి తెలియజేయడం కోసము ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ పర్యటనకు వెళ్తూ ఉంది. మేడిగడ్డ బ్యారేజే కాకుండా అన్నారం వీలైతే సునీల్లో కూడా చూస్తాం. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ మంత్రుల యొక్క నిజస్వరూపాన్ని మరి వివరిస్తాం. ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ మేము మేడిగడ్డ సందర్శన పెట్టుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుంటే దొంగల్లాగా ఇప్పుడే కావాలని చెప్పేసి ఒక కాంపిటీషన్ లాగా ఇవాళ వాళ్ళు పాలమూరు రంగారెడ్డి పోతా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిందని చెప్తే నమ్మని వాళ్ళు ఇవాళ ఎందుకు పోతున్నారు ప్రజలకు వివరించాలా. ఏది ఏమైనా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయిన ప్రాజెక్టు. దీన్ని కేసీఆర్ను బదనాం చేయాలా, ఆయన పేరు లేకుండా చేయాలా, తెలంగాణ ప్రజల్లో ఒక విష ప్రచారం చేయాలనే ఉదయంతో కాంగ్రెస్ చేపట్టిన ప్రచారాన్ని ఇవాళ పటాపంచలు చేస్తాం. వాస్తవాల నిపుణులను కూడా చాలామంది మా వెంబడి వస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ప్రముఖులు అందరం ఒక బృందంగా వెళ్ళి తెలంగాణకు కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని వివరిస్తాం. అయితే